అందరికీ నమస్కారం. శ్రీ శ్లోకా ఛానల్కి స్వాగతం. మనం ప్రతిరోజు కార్తీక పురాణాన్ని పఠించుకుంటున్నాం. ఈరోజు అధ్యాయంలో వనభోజన మహత్యం గురించి చెప్పబడింది. కార్తీక పురాణం 5వ అధ్యాయం. దీపారాధన గొప్పతనాన్ని విన్న జనక మహారాజుకు వనభోజన విశేషాన్ని వివరిస్తాను, సావధానుడివై వినవలసిందని వశిష్ఠముని చెప్పనారంభించారు. రాజేంద్ర, కార్తీక మాస గొప్పతనాన్ని ఎంతని వర్ణించను. ఈ నెలలో గీతాపఠనం వల్ల కలిగే పుణ్యం వర్ణనాతీతం. కనీసం భగవద్గీతలోని ఒక్క శ్లోక పాదాన్నైనా కంఠస్థం చేసిన వారి అదృష్టాన్ని ఏమని చెప్పగలను. అట్టివారు శ్రీమన్నారాయణుడి కృపకు పాత్రులై తరిస్తారు. వారి పురాకృత పాపాలు నశించిపోతాయి. ఈ నెలలో వనభోజనం అత్యంత ప్రశస్తం. వనభోజనం వలన విష్ణులోకం సిద్ధిస్తుంది. నిత్యనైమిత్తిక కర్మలందు గాని, భోజనకాలమందు గాని, భ్రష్టులు, శూద్రులు, సూతకం గలవారి వల్ల గాని సందర్శన, సంభాషణ, సర్పాది దోషాలు తొలగిపోతాయి. చెట్లు, లతలు, మొక్కలు గల వనమందు ఉసిరి చెట్టు ముంగిట శాలిగ్రామం ఉంచి విష్ణుమూర్తిని ప్రార్థించి యథావిధి దక్షిణ తాంబూలాన్ని ఇచ్చి పూర్ణకుంభాన్ని నివేదించి బంధుమిత్ర సపరివార సన్నిహితులతో కూడి పంక్తి భోజనం చేసేవారి జన్మధన్యం. వారిని సమస్త పాపాల నుండి విముక్తుల్ని చేసి దివ్యత్వాన్ని కలుగజేస్తుంది ఈ వనభోజన మహత్యం. పూర్వం ఒక బ్రాహ్మణ బాలుడు దురాచార సంపన్నుడై తండ్రిచే శపించబడి కార్తీక మహత్యం విన్నందున పునీతుడై తరించాడన్నాడు వశిష్ఠుడు. మునిరాజా, ఎవరా బ్రాహ్మణుడు? ఏమతని దుష్కృత్యాలు? తండ్రి వలన పొందిన శాపమేమి? శాపము విముక్తిని పొందిన తీరేమిటో వివరించవలసిందని జనకుడు ప్రార్థించాడు. పూర్వం కావేరీ నదీ తీరంలో దేవశర్మ అనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. దేవతారాధన యందు, ధార్మిక చర్యల యందు శ్రద్ధాభక్తులు గల ఆచార్యవంతుడు. ఆ బ్రాహ్మణునకు దేవదత్తుడు అనబడే దురాచార సంపన్నుడైన కొడుకు ఉండేవాడు. తాను విజ్ఞానిని అన్న గర్వంతో అతడు తండ్రి చేసే పనులన్నిటినీ హేళన చేస్తూ ఉండేవాడు. కోపంతో అందరినీ తోలనాడుతూ ఉండేవాడు. ఏ విధంగానైనా కుమారుణ్ణి సన్మార్గవర్తనుడి చెయ్యాలని ఆ తండ్రి ఎంతగానో ఆరాటపడుతూ ఉండేవాడు. ఒకనాడు తన కుమారుణ్ణి చేరబెలిచి, నాయనా, రాను రాను నీ ఆగడాలు శృతిమించుచున్నాయి. ఎవరు ఏ పని చేసినా విమర్శిస్తున్నావు, జగడాలు పోతున్నావు. మనది సదాచార కుటుంబం, పూజలు పునస్కారాలతో పునీతమైన కుటుంబం. అందరినీ సమాదరించు సమున్నత కుటుంబం. అవధులు తప్పి పాపకర్మిష్టివై పతనమైపోతున్నావు. ఇకనైనా వివేకవంతుడవు, సన్మార్గవర్తనుడివై, భక్తి తత్పరుడివై మసులుకోవలసింది అని మందలించాడు. అందుకు ఆ కుమారుడు తండ్రిని వెటకారం చేస్తూ, లేనిపోని వృధాభయాసలతో అయిన వారిని కానివారిని నమ్ముకుని భక్తి, ఉత్సవాలు, సంతర్పణలు అంటూ వృధా ఖర్చుతో జీవించే నీకు ఇహభోగ సుఖాలు, చెలిమి, కలిమి, స్వేచ్ఛా విహారాలు నీకేం తెలుస్తాయి అని ఎక్సెక్కాలాడాడు. నాయన, నువ్వు నన్నేమన్నా పర్వాలేదు. జనంలో మంచి పేరు తెచ్చుకునే పనులు చెయ్యి. పూజలు, పునస్కారాలు, ఆరాధనలు పరాన్ని కాపాడుతాయి. ఇది కార్తీక మాసం, పుణ్యప్రదమైన నెల. ఈ నెలలో చేసే స్నాన సంధ్యలు, దీపారాధనలు, సమారాధనలు, సంతర్పణలు సమస్తమైన పాపాలను పోగొడతాయి, ఉత్తమగతుల్ని కలుగు చేస్తాయి. ఈ నెల్లాళ్ళైనా నియమబద్ధంగా, నీతిగా ధర్మకార్యాలతో గడుపు అని ప్రబోధించాడు తండ్రి. తండ్రి, నీవెంత అమాయకుడువు. నెలలు కొన్ని మంచివి, కొన్ని చెడ్డవి అనుకోవడమే నీ అమాయకత్వం. గుళ్ళల్లో దీపాలు వెలిగిస్తేనే పుణ్యమేమో గాని ఇళ్లల్లో వెలిగించుకుంటే వెలుతురు కలుగుతుంది. వనభోజనాలని పేరు పెట్టి అయిన వారికి కానివారికి సంతర్పణలు చేయుట కన్నా చుట్టాలకు, బంధువులకు, మిత్రులకు ఇంట ఇంత వండి వార్పించి పెడితే సంతృప్తులవుతారు. మనకింత పెట్టే మంచి మనస్సును కలిగి ఉంటారని దుర్భాషలాడాడు. అందుకు ఆ తండ్రి ఆగ్రహించి, ఓరీ మూర్ఖుడా, నేను చెప్పే మాటలు పెడచెవిన పెట్టడమే కాకుండా హేళన చేస్తున్నా. నీవిక మానవునిగా మనగలుగుటకు తగవు. మూషికానివై ఏ చుట్టు తర్రలోనో బ్రతుకు అని శపించాడు ఆ కనతండ్రి. అతని వాక్కులకు భయకంపితుడై దేవదత్తుడు తండ్రి పాదాలపై పడి, నా అవివేకానికి ఇంత కఠిన శిక్ష, కనికరించు, శాప విమోచనాన్ని అనుగ్రహించు అని కాళ్ళా వేళ్ళా పడి వేడుకున్నాడు. నాయన, నా మాటలకు తిరుగులేదు. నా శాపాన్ని నీవు అనుభవించవలసిందే అని పశ్చాత్తాపడుతున్నావు కనుక నీవెప్పుడు కార్తీక మహత్యాన్ని వింటావో ఆనాడే నీకు శాప విమోచనం కలుగుతుందని వివరించాడు. ఆ వెనువెంటనే దేవదత్తుడు మూషికముగా మారిపోయి కావేరీ నదీ తీరాన గల గజారణ్యంలో ఒక వటవృక్షం త్వరలో నివసించసాగాడు. కొంతకాలానికి విశ్వామిత్ర మహర్షి శిష్య సమేతంగా వనభోజనం నిమిత్తంగా గజారణ్యానికి వచ్చాడు. కార్తీక మాస స్నానం చేసి చెట్టు కింద శ్రీమన్నారాయణ్ణి ఆరాధించి కార్తీక పురాణాన్ని శిష్యులకు వినిపిస్తూ ఉండగా చెట్టు తెరలోని మూషికం బయటకు వచ్చి పూజా ద్రవ్యాలలో
తినదగు వస్తువేదైనా దొరుకుతుందేమో అని నిరీక్షిస్తుందని. ఆ దారిన పోతున్న కిరాతకుడు ఒకడు విశ్వామిత్రుణ్ణి వారి శిష్యగణాన్ని చూసి ఎవరో బాటసారులని వారి వద్దనున్న ధనమును అపహరించవలను అని ఆశతో వారి చెంతకు వచ్చెను. వచ్చినవాడు ఆ మునీశ్వరులను చూసి మనస్సు మారి సంస్కారం కలిగి విశ్వామిత్రునికి నమస్కరించి, అయ్యా, తమరెవ్వరు? తమ దర్శన మాత్రమున నాలోని క్రౌర్యము తొలగి ఆనందం కలుగుతున్నది. తామునర్చు పూజ ఏమి చెప్పి నన్ను కృతార్థుడిని చెయ్యమని వేడుకున్నాడు. ఓయి, నేను విశ్వామిత్రుడను, వీరందరూ నా శిష్యులు. ఇది కార్తీక మాసం. ఈ నెలలో చేయు కార్యములు పుణ్యప్రదము. నదీ స్నానము చేసి విష్ణువుని ఆరాధించి వనభోజనం చేయు వారికి పుణ్యగతులు కలుగుతాయి. ఆ కారణం వల్ల నీకు జ్ఞానోదయం అయ్యింది. కావున నీవు ఈ కార్తీక వ్రతాన్ని చేసినా జీవన్ముక్తుడు కాగలవని విశ్వామిత్రుడు వానికి బోధించారు. విశ్వామిత్ర మహర్షి కార్తీక పురాణాన్ని, వనభోజన విధానాన్ని, పూజను చెప్పగా విన్న ఎలుక యథాప్రకారం బ్రాహ్మణ బాలుడయ్యాడు. విశ్వామిత్ర మహర్షికి నమస్కరించి అనుమతి పొంది తన తండ్రిని చేరుకున్నాడు. కిరాతకుడు కూడా విశ్వామిత్రుని ఆదేశంతో పూజాధికములు నిర్వహించి ముక్తిని పొందాడు. మూషికానికి శాప విముక్తి కలిగిన వనభోజన మహత్యం. కార్తీక పురాణం 5వ రోజు పారాయణ భాగం సమాప్తం.